ఏమంటారు అన్నయ్య, డబ్బు లేకపోతే ఏముంది అన్నయ్య భూమి మీద, డబ్బు లేకపోతే మనకు విలువ లేదన్నయ్య. ఇది వాస్తవమే. డబ్బున్నోడికి భూమి మీద ఈరోజు విలువ ఉంది. మాటకు విలువ లేదు, మనిషికి విలువ లేదు, నోటు కాగితానికి మాత్రమే విలువ. ఎంతసేపు అయ్యంటే కొంతసేపే. ఆ డబ్బుతో నీకు బిర్యానీ పెట్టినంత వరకు విలువ, ఆ డబ్బుతో నీకు ఏదైనా కొనిచ్చినంత వరకు విలువ. అంతే కదా, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఎంతసేపు విలువ ఇస్తావు, నీకు ఒక బిర్యానీ పెట్టించాను అంతసేపు విలువ ఇస్తావు, తిని వెళ్ళిపోతాం మూడు దుడుచుకొని. చాలా మంది అనుకున్నారు డబ్బుతో అన్ని సాధించవచ్చు, డబ్బుతో అన్ని కోరికలు నెరవేరుతాయి, డబ్బుతో అన్ని ఏది అడిగినా సరే అది మనకు అనుగ్రహించబడుతుంది, డబ్బు ఉంటే చాలు కొండ మీద ఉన్న కోతిని కూడా దించవచ్చు అని అనుకుంటున్నారు సభ్య సమాజం. రా, డబ్బు పెట్టి వైద్యాన్ని కొనొచ్చేమో కానీ ఆరోగ్యాన్ని మనం కొనలేము. డబ్బు పెట్టి మంచం మీద ఉన్న పరుపును కొనొచ్చేమో కానీ నిద్రను మనం కొనలేం. డబ్బు పెట్టి అన్నీ కొనొచ్చు. డబ్బు ఉంటే అందరూ నా కాళ్ళ దగ్గరికి వస్తారు. ధనము ధనము ధనమని తన గుణాన్ని పోగొట్టుకుంటున్నాడు ఈ రోజున సభ్య సమాజంలో మనిషి. ధనము ధనమని నీ గుణాన్ని పాడు చేసుకునే దానికంటే ధనపిచ్చిని ధన వ్యామోహాన్ని విడిచిపెడదువు గాక. ధన వ్యామోహంతో ఈ కాలములో మనుషులు ఆ ధన వ్యామోహంలోనే పడి చస్తారని బైబిల్ చెప్తుంది. ప్రియమైన